మహబూబ్ నగర్ పట్టణాన్ని నగరం నలుగు వైపులా సమానంగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందరి సహకారంతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీని దినదిన అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంచెలంచెలుగా పట్టణంలో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. మహబూబ్ నగర్ను మహానగరంగా చేయడమే తమ ధ్యేయమని తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సమావేశానికి వచ్చినప్పుడు దాదాపు 5-6 సమావేశాలలో కూడా ప్రతి సమావేశంలో మాకు నీళ్ళ ట్యాంకర్లు వస్తలేదు, నీళ్ళ ట్యాంకర్లు పెంచాలని, ట్యూబ్ లైట్లు వస్తలేవు, ట్యూబ్ లైట్ మాకు కావాలని, మరమ్మతులు రోడ్లు కూడా మరమ్మతులు చేసుకోవడానికి కనీసం 1 లక్ష రూపాయలు కేటాయిద్దామంటే కూడా వార్డ్ వైజ్ చేద్దామంటే కూడా డబ్బులు లేకపోవడం. ఈరోజు స్మార్ట్ సిటీలో ఏమేమి ఉన్నాయో దానికి అన్ని అనుకూలంగా కూడా వేగవంతం చేయడం జరిగింది. ఒక మంచి ఇండియాలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్, ఇండియాలో హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎకో పార్క్, బైపాస్ రోడ్స్, ట్యాంక్ బండ్. జనరల్గా మున్సిపాలిటీ ట్యాంక్ బండ్లో